తూర్పు గోదావరి జిల్లాలో గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఇక్కడ 2 సీట్లలో పోటీ చేసిన బీజేపీ నేతల విజయ అవకాశాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అనపర్తి అసెంబ్లీ స్థానంలో కమలం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వచ్చే ఓట్లే రాజమండ్రి లోక్సభ సీట్లో పురంధేశ్వరి విజయ అవకాశాలను నిర్ణయించే ఛాన్స్ ఉందన్న టాక్ నడుస్తోంది. యువత, రైతులు బీజేపీ వైపు మొగ్గు చూపారనే ప్రచారమూ ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతిచ్చిన సీఎం జగన్ సామాజిక వర్గం ఈసారి కమలం పార్టీకి అనుకూలంగా మారిందా? ఫ్యాన్ పార్టీకి కంచుకోటగా ఉన్న గ్రామాలు కాషాయం పక్షం వైపు టర్న్ తీసుకున్నాయా? పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారు మునిగి తేలుతున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ జిల్లాలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులపై ఆసక్తికర చర్చ సాగుతోంది. రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, అనపర్తి అసెంబ్లీ సీటు నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. గెలుపుపై ధీమాతో ఉన్నారు. తనకు 20,000 ఓట్ల మెజార్టీ ఖాయమని అనపర్తి అభ్యర్థి రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. రాజమండ్రి లోక్సభ అభ్యర్థి పురంధేశ్వరి విజయ అవకాశాల్లోనూ అనపర్తిలో వచ్చే ఓట్లే కీలకమన్న భావనలో నేతలున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి గెలుపుపై బెట్టింగ్స్ జరగడం హాట్ టాపిక్ గా మారింది. అనపర్తి నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిపై ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 2019 వరకు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికలు జరిగాయి. ముందుగా ఆ పార్టీ అధినాయకత్వం తమ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటు కమలం పార్టీ తీసుకుంది. తన పార్టీ అభ్యర్థిగా కృష్ణరాజును ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ నేతను మార్చింది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది. అనపర్తి ఓటర్లు పార్టీ కన్నా వ్యక్తిగతంగా ఈ నేతకే ప్రాధాన్యత ఇచ్చారనే చర్చ ఆసక్తికరంగా మారింది. 2014లో సైకిల్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన 2019లో ఓడిపోయారు. ఇప్పుడు జరిగిన సాధారణ ఎన్నికల నామినేషన్ల వరకు టీడీపీ ఎన్నికల గుర్తు పసుపు జెండాలతోనే ప్రచారం చేశారు. కానీ చివరిలో బీజేపీలోకి మారాల్సి రావడంతో కమలం గుర్తు విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుందా లేదా అనే సందేహాలు ఉండేవి. కానీ కూటమి పార్టీల క్యాడర్ బీజేపీ ఎన్నికల చిహ్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఇక్కడ జరిగిన రాజకీయ పరిణామాలన్నీ రామకృష్ణారెడ్డిపై ప్రజల్లో సానుభూతి పెరగడానికి కారణమయ్యాయనే టాక్ నడుస్తోంది. పోలింగ్ రోజు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఓటర్లు ఈ నేతకే ప్రాధాన్యత ఇచ్చారనే భావన క్యాడర్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా యువత, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు బీజేపీకి మద్దతుగా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమనే భావన వ్యక్తమవుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ సర్వే అంశాలు వైసీపీకి వ్యతిరేకంగా మారటంతో ఓటర్లు కమలం పార్టీ వైపు మొగ్గు చూపారనే చర్చ సాగుతోంది. అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న అనపర్తి, గొల్లల మామిడాడ, కొమరిపాలెం గ్రామాల ఓటర్లు కూడా బీజేపీకి అనుకూలంగా మారారనే విశ్లేషణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో అనపర్తిలోని రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఫ్యాన్ పార్టీ మద్దతు ఇవ్వడంతో సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలిచారు. అప్పట్లో వైసీపీకి 29,000 మెజార్టీ వచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో రెడ్డి సామాజిక వర్గం మొత్తం కమలం పార్టీ వైపు మొగ్గు చూపిందనే విశ్లేషణలు ఉన్నాయి. అనపర్తి నియోజకవర్గంలో గెలుపు ఓటముల్లో ఈ కమ్యూనిటీ ఓటర్లే కీలకం. బీజేపీ భావించినట్టు రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు కమలం పార్టీని బలపరిస్తే వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కలిసి రావచ్చనే అంచనాలు ఉన్నాయి. రంగంపేట మండలంలో 8,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీ, పెదపూడి మండలంలో 10,000 నుంచి 12,000 ఓట్ల ఆధిక్యం లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల్లోనూ ఇదే భావం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో పాటు రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పురంధేశ్వరి గెలుపులోనూ కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదండి తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై జరుగుతున్న ఆసక్తికర చర్చ. అనపర్తిలో ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి మరి.